ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఒడ్డిగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజన ప్రజల ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుకను తెచ్చుకోవడానికి అనుమతించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఒడ్డిగూడెం గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పర్యటించారు. అక్కడ నివసిస్తున్న ఆదివాసీ గిరిజన కుటుంబాల ప్రజల సమస్యలను గూర్చి తెలుసుకుని వివరాల ప్రకారం చర్యలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షులు గొంది రాజేష్, మండల కార్యదర్శి టీఏజీఎస్ దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను మెరుగుపరచడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిగూడెం గ్రామంలో ఉన్న ఆదివాసీ కుటుంబాలకు 37 డబుల్ బెడ్రూమ్ తరహాలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంటి స్థలానికి పట్టా తహసీల్దార్ ఇచ్చారు. ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్, ఐరన్, కాంక్రీట్ అంతా ఆ సంస్థే భరించే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 37 ఇండ్లకి పునాది వేశారు. కానీ నిర్మాణం మొదలు పెట్టడానికి ఇసుక కావాలి. ఆ ఇసుక సేకరణలో ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ఏరియాలో భాగంగా వారికి పక్కనే ఉన్న వాగు నుండి ఇసుకను తెచ్చుకునే సదుపాయం వారికి ఉంది. అలా చేసి నిర్మాణం చేసుకుందామంటే అటవీ శాఖ వారు అడ్డుపడుతున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా నిర్మాణం ఆగిపోవడంతో ఆ సంస్థ వాళ్ళు ఒక లోడ్ ఇసుకను అనంతపురం నుండి తెప్పించారని, దాని లోడింగ్ రవాణా ఖర్చు ప్రజలపైనే పడుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో దొరికే ఇసుకను 5వ షెడ్యూల్ ప్రకారం ఉపయోగించుకునే హక్కు గిరిజనులకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీఈఎస్ఏ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసీ ప్రజలు ఉచితంగా సహజ వనరులైన ఇసుకను ఉపయోగించుకునే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇసుకను పట్టణ ప్రాంతాలైనటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇక్కడ ఇండ్లు నిర్మించుకోవడానికి ఇసుక తెస్తున్న ఆదివాసులను మాత్రం దుర్మార్గంగా అడ్డగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇండ్లు కట్టించకపోయినా ఒక స్వచ్ఛంద సంస్థ కట్టిస్తుందని, కావున మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, పీఓ జోక్యం చేసుకుని వారికి ఇసుక తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నారు. లేని ఎడల తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళనకి దిగుతుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గొంది రాజేష్, ఆగబోన శంకర్, ఆగబోన రాంబాబు, చెలరబాబు, ఆలెం లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు దుగ్గి చిరంజీవి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈరోజు మనం తాడ్వాయి మండలంలోని ఒడ్డిగూడెం గ్రామానికి రావడం జరిగింది. ఈ తాడ్వాయి మండలం ఒడ్డిగూడెం గ్రామం అనేది 5th షెడ్యూల్లోని ఏజెన్సీ ప్రాంతము. ఇది అకార్డింగ్ టు పేసా చట్టం ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థ వాళ్ళు ఈ పేదవాళ్ళ గిరిజనుల అభివృద్ధి కోసం వాళ్ళు వెనుకబడి ఉన్నారని, వాళ్ళని ఇల్లు లేకుండా నిరుపేదలుగా ఉన్నారని ఏంటంటే వాళ్ళకి ఇల్లు కట్టేయడానికి ముందుకు వచ్చినారు. ఈ ముందు వచ్చిన క్రమంలో వాళ్ళకి ఇక్కడ ఒడ్డిగూడెం గ్రామంలో 37 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు అన్ని మెటీరియల్స్ వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు ఏంటంటే పొక్కలు కూడా తీసిండ్రు, పునాది కూడా తీసిండ్రు. కానీ ఇక్కడ ఈ ఒడ్డిగూడెం గ్రామంలో ఏంటంటే ఇక్కడ ఇసుక మెయిన్ ఏంటంటే ఇల్లు కట్టడానికి ఇసుక కావాలి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇసుకని కూడా ఇక్కడ ఉన్న ఏజెన్సీ నివసిస్తున్న ప్రజలు ఇసుక తెచ్చుకోవడానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుకుంటుంది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇసుకని కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలు తెచ్చుకోకపోతే ఇక్కడ ఉన్న ఇసుక పక్క ఊర్లో పంపించే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పటివరకు ఈ మొత్తం లోడ్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, దాదాపుగా నెల రోజులు అవుతున్నా ఆదివాసీ ఎస్టీ ప్రజలు ఇక్కడ నివసించేది మొత్తం ఆదివాసులు. ఇక్కడ వచ్చి మెటీరియల్ మొత్తం సప్లై నెల రోజులు అవుతున్న పునాది తీసినా కూడా ఈ ఇసుక తెచ్చుకోవడం కోసం అక్కడికి ఇసుక దగ్గరికి వెళ్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇసుక తేకుండా ఆఫ్ చేస్తాను. ఇసుక తేవడం వల్ల పర్యావరణానికి నష్టం అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉండి కూడా ఏజెన్సీ ప్రజలు ఇక్కడ ఇసుకని ఇక్కడ అనుభవించే అధికారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు లేకుండా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఇసుక తేవకపోవడం కారణంతో వీళ్ళు ఇసుక కావాలనే ఉద్దేశంతో ఏంటంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక ఉన్నా కూడా అనంతపురం నుంచి వెళ్ళి ఇసుక కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ గవర్నమెంట్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈ పేసా చట్టం ప్రకారం ఇక్కడ ఉన్న గ్రామ సభతో తీర్మానం కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అందరు అధికారులు, పీఓ గారు జోక్యం చేసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ కట్టేయకుండా కూడా ఒక సేవా సంస్థ తరఫున వచ్చే ఇళ్లను కూడా ఈ పేదవాళ్ళకి కాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కలెక్టరు, పీఓ, ఇక్కడున్న అధికారులందరూ జోక్యం చేసుకొని ఈ ఆదివాసులకు ఇక్కడున్న వనరులైనటువంటి ఇసుక కూడా తెచ్చుకునే అధికారం కల్పించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పేద ప్రజలు కాబట్టి ఇక్కడున్న ఇసుక వీలు వాడుకోకపోతే ఉపయోగించుకోకపోతే ఇంకెక్కడికి పంపిస్తారనేసి
ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అలియాన్ లింగయ్య అని, ఒడ్డుగూడెం అలియాన్ లింగయ్య అని. మాకు అనంతపురం నుంచి ఇండ్లు ఇస్తామని అన్నారు, ఆర్టీటీ సంస్థ నుంచి ఇస్తామని. అయితే అన్ని రెడీ అయినాయి, మొక్కలు తవ్వుకున్నాం, సలాక్ వచ్చింది, సిమెంట్ వచ్చింది, కాకపోతే ఉసిక పోయింది తెలియదు. ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పోతే మోయొద్దు అంటాను, కేసు పెడతామని అంటాను. సిపిసు ట్రాక్టర్కి 22,000 కట్టమంటాను. మా దగ్గర ఏముందే పాటికి మేము కట్టాలి, ఏం లేవు, మాదే ఉసిక అని. మేము పోతే పట్టుకుంటాం, అక్కడ లోపటేస్తాం, మీకు తెలియదని అంటాను. అనంతపురం నుంచి ఒక లోడ్ వచ్చింది, ఆ ఒక్క లోడు ఒక 10 ఇండ్లకు పోసాను. అంత కిరాయిలు మీకే పడతాయని అంటాను వాళ్ళు. కిరాయిలు పడి మేము పేదవాళ్ళం, మేము కిరాయిలు మళ్ళీ ఇంకా 56,000 కట్టుకోవాలి. ఇక్కడ ఉసుకని మా ఉసుకని వాళ్ళు అమ్ముకుంటాం వెళ్ళి, మా దగ్గర ఉసుకని మేము పోసుకోవచ్చు కదా. మాకు తాడవాయి మండలం మాది, ఎంఆర్ఓ కూడా మాకు సంతకాలు పెట్టిండు. పట్ట ఇంటికి 2 గుంటలు చెప్పున సంతకాలు పెట్టి పట్ట కూడా ఇచ్చిండు. మేము డిఎఫ్ దగ్గరికి పోయినాం, సీతాల మేడం దగ్గరికి పోయినాం, ఫారెస్ట్ తోలి మొయ్యమంటే ఇప్పుడు కూడా మోసులు లేదు. గదే 10 లారీని, అనంతపురం వచ్చిన లారీని ఇప్పుడు పునాదిలో పోతాను. దానివల్ల ఇక ఇల్లు ఆగిపోయినాయి, లేకపోతే వరకు అయిపోయేటి. మొత్తం ఎన్ని ఇల్లు శాంక్షన్ అయినాయి? 37 ఇల్లు శాంక్షన్ అయినాయి. 37 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఓకే, ఇప్పటి వరకు కూడా ఒక్క ఇసుక ట్రాక్టర్ లోడ్ కూడా మనకు తెచ్చిన దాఖలాలు లేవు అయితే ఇక? లేవు. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ గవర్నమెంట్ చెప్తాను అయితే. అక్కడ తెచ్చిన ఉసుకనే ఇక్కడ ఎక్కడ తెచ్చిన మాట్లాడకతాను.